జూనియర్ ఇంటర్ కామర్స్లో మనం ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ అనేటువంటి చాప్టర్ని స్టార్ట్ చేసాం. ఆ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్లో మనం ఒక్కొక్క ఫామ్ గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. దానిలో మొదటిది మనం డిస్కస్ చేసింది యూనిట్ 3లో మరి ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి చూసాం. వాటితో పాటుగా సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏమిటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, వాటి యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటి అవి చూసాం. ఓకే, లాస్ట్ క్లాస్లో ఫోర్త్ చాప్టర్ స్టార్ట్ చేసాం. ఓకే, సో ఫోర్త్ చాప్టర్ వచ్చేసి జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ. సో ఈ రెండు ఫార్మ్స్ ఈ ఫోర్త్ చాప్టర్లో కవర్ అవుతాయి. దీంట్లో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే అసలు కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి, ఓకే, కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి, తర్వాత కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి టైప్స్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేసాం. ఇవాళ దీనికి సంబంధించినటువంటిదే మనం కంటిన్యూ చేద్దాం. సో ఇవాళ మనం చూసేది ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి డెఫినేషన్ లాస్ట్ క్లాస్ కవర్ అవ్వలేదు. సో ఆ డెఫినేషన్ ఇవాళ మనం కవర్ చేద్దాం. ఓకే, సో డెఫినేషన్ చూస్తాం, అదేవిధంగా ఫీచర్స్, సో లక్షణాలు ఏంటి, ఓకేనా, సో కోఆపరేటివ్ సొసైటీ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, రూల్స్ ఏంటి, అదేవిధంగా వాటి యొక్క లక్షణాలు ఏంటి. ఓకే, సో వాటి గురించి మనం ఇవాళ చూడబోతున్నాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకునేవి చూసుకుంటే కనుక కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి చూసాం. సో కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి, కొంతమంది వ్యక్తులు వాలంటీర్గా కలిసి ఓకేనా ఒక సొసైటీని ఫామ్ చేసుకోవడం, ఒక గ్రూప్ని, ఓకేనా, ఒక అసోసియేషన్ని ఫామ్ చేసుకొని వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని వాళ్ళే సాల్వ్ చేసుకోవడం. ఓకే, సో సో చూడండి, సో ఇట్ ఈస్ అన్ వాలంటరీ గ్రూప్. సో వాలంటరీగా ఓకేనా, ఎవరి ఫోర్స్ లేకుండా వాళ్ళకి వాళ్ళే ఏం చేస్తున్నారు, ఒక గ్రూప్ని ఫామ్ చేసుకున్నారు. గ్రూప్ని ఫామ్ చేసి ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి కామన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసుకుంటున్నారు, దాన్ని సాల్వ్ చేసుకుంటున్నారు. సో జాయిన్ టుగెదర్, ఓకే, సో జాయిన్ అయ్యి ఏం చేస్తున్నారు, టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే కామన్ ప్రాబ్లం ఉన్నటువంటి పీపుల్స్ కలిసి ఓకే ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యారు. సో ఫామ్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు, సో వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, ఓకేనా, సో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడం. ఓకే, సో ఒకే ప్రాబ్లం ఉన్నటువంటి కామన్ ప్రాబ్లం ఉన్నటువంటి పీపుల్స్ ఏం చేస్తున్నారు అంటే వాలంటీర్గా ఒక గ్రూప్ ని ఫామ్ చేస్తున్నారు. ఆ గ్రూప్ ని ఫామ్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటున్నారు. ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకున్న తర్వాత ఓకే, సో వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని కాపాడడం కోసం వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఈ మొత్తం కూడాను ప్రాసెస్ మనం కోఆపరేటివ్ సొసైటీలో ఉంటుందని మనం చూసాం. తర్వాత మనం చూసింది ఏంటంటే నెక్స్ట్ వన్ వచ్చేసి కన్సూమర్ టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ చూసాం. సో టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ, సో టైప్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి వాటిలో చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ. సో కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఏం జరిగింది, సో కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఏం జరుగుతుంది అంటే కొంతమంది కన్సూమర్స్, అసలు దీన్ని ఫామ్ చేసింది ఎవరు, కొంతమంది కన్సూమర్స్ ఫామ్ చేశారు. ఓకేనా, సో నేను త్రీ పాయింట్స్ చెప్పాను ప్రతి దాంట్లో కూడాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీని ఎవరు ఫామ్ చేశారు అంటే కన్సూమర్స్ ఫామ్ చేశారు. ఓకేనా, వాళ్ళ యొక్క మెయిన్ ఏంటి, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు అంటే దే పర్చేజ్ రా మెటీరియల్ ఆర్ ది కన్సూమబుల్ గూడ్స్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్స్ నుండి డైరెక్ట్ గా గుడ్స్ ని పర్చేజ్ చేసి బల్క్ క్వాంటిటీలో వాళ్ళ మెంబర్స్ కి తక్కువ రేట్ కి, రీజనబుల్ రేట్స్ కి వాళ్ళు సేల్ చేసుకుంటారు. సో కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఏం జరుగుతుంది అంటే దే ఎలిమినేట్ ది మిడిల్ మ్యాన్. ఓకేనా, సో మధ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలిమినేట్ చేస్తున్నారు. ఓకేనా, సో డైరెక్ట్ గా ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఆ ప్రొడ్యూసర్ ని రీచ్ అయ్యి అతని దగ్గర నుండి ఏం చేస్తున్నారు, బల్క్ క్వాంటిటీలో గూడ్స్ ని కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న తర్వాత ఏం చేస్తారు, ఆ గూడ్స్ ని మళ్ళీ వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు. సో రీజనబుల్ రేట్లకి, రీజనబుల్ ప్రైజెస్ కి వాళ్ళు ఏం చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు. అది కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినటువంటి సొసైటీ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ. సో ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఎవరు ఫామ్ చేస్తున్నారు అంటే ప్రొడ్యూసర్సే ఫామ్ చేస్తున్నారు. ఓకేనా, సో ప్రొడ్యూసర్స్ ఫామ్ చేసినటువంటి సొసైటీ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ. వీళ్ళు ఎవరు అంటే స్మాల్ ప్రొడ్యూసర్స్. ఓకేనా, సో వీళ్ళు కావాల్సినటువంటి రా మెటీరియల్, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీ, వాళ్ళకి కావాల్సినటువంటి మిషనరీ, ఇలాంటి వాటి కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, కమ్ టుగెదర్. ఓకేనా, వాళ్ళందరూ కూడాను ఫామ్ అయ్యారు. ఫామ్ అయ్యి వాళ్ళు కావాల్సినటువంటి వాటిని ఏం చేస్తున్నారు, కొనుక్కుంటున్నారు. ఓకేనా, సో ప్రొడ్యూసర్
ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి మిషనరీని, వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు. ఓకే, సో ప్రొడక్షన్ చేసి ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి ఆ మిషన్స్ ని, ఆ టెక్నాలజీని అందిస్తారు. సో ఇది ఎవరు ఫామ్ చేశారంటే ప్రొడ్యూసర్స్, అందుకే దీన్ని ఏమంటాం, ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ. సో మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీలో ఏం జరుగుతుంది, ఇది కూడా ఎవరు ఫామ్ చేశారు అంటే స్మాల్ ప్రొడ్యూసర్స్ ఫామ్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏ గూడ్స్ ఏవైతే వీళ్ళు ప్రొడక్షన్ చేశారో ఆ ఫినిష్డ్ గూడ్స్ ని కన్సూమర్ కి రీచ్ అవ్వడం కోసం కావాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, లేకపోతే కావాల్సినటువంటి వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇలాంటి ఫెసిలిటీస్ ని ఏం చేస్తున్నారు, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ వాటితో వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా, అంటే ఆ గూడ్స్ ని ప్రమోట్ చేయడానికి కూడాను వీళ్ళు యూస్ చేస్తారు. ఓకేనా, సో దానికోసం ఫామ్ అయినటువంటి, అంటే మార్కెట్ చేయడం కోసం వాళ్ళ ప్రొడక్ట్ ని కస్టమర్స్ కి తెలియజేయడం కోసం. ఓకేనా, అది మనకి వచ్చేపాటికి ప్రమోషన్ కావచ్చు, అంటే అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ ని అటు మార్కెట్ తీసుకెళ్ళడానికి ఉండేటువంటి అసోసియేషన్ కావచ్చు, లేకపోతే వాటిని దాయడం కోసం ఉండేటువంటి వేర్ హౌసింగ్ కావచ్చు. ఈ మొత్తం కూడా దేని కిందకి వస్తాయి అంటే మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ కిందకి వస్తాయి. సో గూడ్స్ ని మనం ఏం చేస్తున్నాం, పంపిస్తున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ తర్వాత మనం చూసింది హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ. సో ఎవరి దగ్గర అయితే అమౌంట్ లేదో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఫామ్ అయిపోయి, ఓకేనా, ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి గూడ్స్ కోసం, అదే వాళ్ళకి కావాల్సినటువంటి హౌసింగ్ కోసం, షెల్టర్ కోసం ఏం చేస్తున్నారు, ఈ అమౌంట్ మొత్తాన్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని కంబైన్ చేసుకొని దాంతో ఒక పెద్ద సైట్ ని కొనుక్కుంటున్నారు. ఓకేనా, ఒక పెద్ద ల్యాండ్ కొనుక్కుంటున్నారు, ల్యాండ్ పర్చేజ్ చేస్తున్నారు. పర్చేజ్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ ని ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంతైతే కాంట్రిబ్యూట్ చేశారో దాని ప్రకారం ఏం చేస్తున్నారు, వాటిని ఫ్లాట్లుగా డివైడ్ చేస్తున్నారు. సో ఫ్లాట్లుగా డివైడ్ చేసి ఆ వచ్చిన ఎవరికైతే ఫ్లాట్ ఎలా చేసామో వాళ్ళకి ఆ ఫ్లాట్ ని ఇచ్చేస్తారు. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని పోగు చేసుకొని ఆ అమౌంట్ తో ఒక పెద్ద ల్యాండ్ ని కొనుక్కుంటారు. ఆ ల్యాండ్ ని కొనుక్కున్న తర్వాత దాన్ని ఏం చేస్తారు అంటే ఫ్లాట్లుగా డివైడ్ చేస్తారు. ఫ్లాట్లుగా డివైడ్ చేసిన తర్వాత వాటితో ఏం చేస్తాం మనం, బిజినెస్ ఫ్లాట్లు ఇచ్చే వాళ్ళకి మెంబర్స్ కి ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, సో ఇటువంటి సొసైటీని, అంటే హౌసెస్ ని కట్టి కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేటువంటి సొసైటీని ఏమంటాం మనం, హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ తర్వాత మనకు వచ్చింది ఏంటంటే ఫార్మింగ్ కోఆపరేటివ్ సొసైటీ. సో ఫార్మింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఎవరు ఫామ్ చేశారు అంటే ఫార్మర్స్ ఫామ్ చేశారు. ఓకేనా, సో ఫార్మర్స్ ఫామ్ చేసినటువంటి సొసైటీయే మనకి ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ. దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి సీడ్స్ కావచ్చు, ఓకేనా, వాళ్ళకి కావాల్సినటువంటి స్పెషలైజర్స్ కావచ్చు, అదేనా వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ కావచ్చు, ఇలాంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి వస్తువుల్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బోర్బాబుల గురించి మనం చూసాం. సో దీంట్లో ఏం జరుగుతుంది, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఏం చేస్తారు, బోర్బాబు వేయాల్సినటువంటి మిషన్స్ ని వాళ్ళే పర్చేజ్ చేసుకుంటారు. ఆ మిషన్స్ ని పర్చేజ్ చేసిన తర్వాత వాటితో ఏం చేస్తారు, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, అంటే కొంత నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ కలిసి పెట్టినటువంటి సొసైటీని ఏమంటాం, ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ అంటాం. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. సో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో ఏం జరుగుతుందంటే కొంతమంది పబ్లిక్ నుండి, అదే కొంతమంది ఫామ్ అయ్యి కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అయ్యి పబ్లిక్ వాళ్ళ మెంబర్స్ నుండి ఏం చేస్తున్నారు, ఈ అమౌంట్ని కలెక్ట్ చేసుకుంటున్నారు. కలెక్ట్ చేసుకొని వాళ్ళ మెంబర్స్లో ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి కొంత తక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి వడ్డీ కింద మనం లోన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, సో మెంబర్స్ నుండి అమౌంట్ని కలెక్ట్ చేసుకొని ఆ మెంబర్స్ వచ్చినటువంటి అమౌంట్ని ఏం చేస్తాం, మనం మెంబర్స్లోనే మన మెంబర్స్లోని ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి తక్కువ వడ్డీ రేట్లకి మనం ఏం చేస్తాం అంటే ఆ అమౌంట్ని లోన్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తాం. దాన్ని ఏమంటాం కోఆపరేటివ్ సొసైటీ, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. ఓకే, సో ఈ విధంగా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ని మనం డివైడ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. సో డెఫినేషన్లో చూసుకుంటే కనుక మరి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ఒక యాక్ట్ ఆల్రెడీ మనకి రాసుంది. ఓకేనా, సో మన రాజ్యాంగంలో ఆల్రెడీ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి రాసుంది. సో ఏ యాక్ట్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912. ఓకేనా, సో 1912 ప్రకారం మనకి ఆల్రెడీ యాక్ట్ తయారు చేసి ఉంది. ఓకేనా, సో కోఆపరేటివ్ సొసైటీ అనేది తయారు చేసి ఉంది. సో దాంట్లో ఏం చెప్తున్నారు అంటే సెక్షన్ 4లో రాసుంది.
సెక్షన్ 4లో ఓకేనా డిఫినేషన్ ఉంది. సొసైటీ గురించి డిఫినేషన్ రాసింది. దాంట్లో ఏం రాసింది అంటే కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ సొసైటీ. ఇది ఒక సొసైటీ ఓకేనా. అంటే కొంతమంది ఫామ్ అయినటువంటి ఒక అసోసియేషన్, ఓకే, కొంతమంది ఫామ్ అయినటువంటి ఒక గ్రూప్, ఓకే. సో విచ్ హ్యాస్ ఆబ్జెక్టివ్స్, సో దానికి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఆబ్జెక్టివ్స్ అంటే ప్రమోషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేషన్. చూడండి, సో ఏం చెప్తున్నా డెఫినేషన్ ఆల్రెడీ నేను చెప్పాను. టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ చదివిన తర్వాత మనం డెఫినేషన్ చదివితే మనకి ఆ డెఫినేషన్ ఏంటనేది క్లారిటీ వస్తుంది. సో ఒకసారి చూడండి, సో ఏమని చెప్తున్నాడు, సెక్షన్ 4లో రాస్తుంది కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 సెక్షన్ 4లో డెఫినేషన్ రాస్తుంది. ఏమని రాస్తుంది అంటే ఇట్ ఈజ్ ఎ సొసైటీ, ఇది ఒక సొసైటీ ఓకేనా, విచ్ హ్యాజ్ ఆబ్జెక్టివ్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది మెంబర్స్. అంటే మెంబర్స్ కి ఏవైతే దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో, ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఇక్కడ, ఎక్కడైతే ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఓకేనా, ఎక్కడైతే వాళ్ళు ప్రాబ్లమ్ ని ఎదుర్కొంటున్నారో ఓకేనా, సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కనుక వాటిని సాల్వ్ చేయడం కోసం ఏర్పడుతుంది అకార్డెన్స్ విత్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేషన్. సో కోఆపరేటివ్ సొసైటీ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఫీచర్స్. ఆ ఫీచర్స్ ప్రకారం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మెంబర్స్ కి ఎవరైతే దేంట్లో అయితే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళని సాల్వ్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారు ఓకేనా. సో ఇంకోసారి చూడండి, సో కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ సొసైటీ ఓకేనా, ఇది ఒక సొసైటీ విచ్ హ్యాస్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ ఉంది. దీనికి ఏం ఆబ్జెక్ట్ ఉంది అంటే టు ప్రమోషన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది మెంబర్స్. సో ఎవరైతే ఫామ్ చేశారో మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని, వాళ్ళ యొక్క దేంట్లో అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, దేంట్లో అయితే వాళ్ళు కావాలనుకుంటున్నారో, సో ఆ ఇబ్బంది కోసం ఏర్పడినటువంటి ఒక సొసైటీ ఓకేనా, ఆ ఇబ్బందిని సాల్వ్ చేయడం కోసం ఏర్పడినటువంటి ఒక సొసైటీ. దీంట్లో ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు వర్క్ అంటే అకార్డెన్స్ విత్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేషన్. సో ప్రిన్సిపల్స్ ఏవైతే రూల్స్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం, ఫీచర్స్ ఏవైతే మనం చెప్పుకోబోతున్నామో ఆ రూల్స్ ని అనుసరించి వాళ్ళు వర్క్ చేస్తారు. వర్క్ చేసి ఏం చేస్తారు, వాళ్ళకున్నటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని సాల్వ్ చేస్తారు ఓకేనా. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ లో టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి. హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ అంటే కొంతమంది షెల్టర్ లేనటువంటి వ్యక్తులు, పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఏర్పడినటువంటి సొసైటీ ఓకేనా. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఉందనుకోండి, సో వాళ్ళకి ఏంటి అంటే క్రెడిట్ ని ప్రొవైడ్ చేయడం, లో ఇంట్రెస్ట్ కి అమౌంట్ ని ప్రొవైడ్ చేయడం ఓకేనా. తర్వాత ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఉందనుకోండి, సో ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ దేనికోసం అంటే ప్రొడ్యూసర్స్ కోసం. అంటే కొంతమంది ఒకే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తున్నాం, వాళ్ళని కాపాడుతున్నాం ఓకేనా. సో ఏ సొసైటీ యొక్క ఆబ్జెక్ట్ అయితే కొంత పర్సులు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రమోషన్ కోసం ఆలోచిస్తుంది, వాళ్ళని ఇబ్బందుల నుండి బయటకు తేవడం కోసం ఆలోచించేటువంటి ఒక సొసైటీ. అయితే అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది రెండో పాయింట్లో చెప్పారు. సో ఏమని చెప్పారు, మెంబర్స్ అకార్డెన్స్ విత్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కోఆపరేషన్. సో కోఆపరేటివ్ సొసైటీ యొక్క కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ని ఫాలో అవుతూ ఓకేనా, సో ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ యొక్క ఇబ్బందుల్ని తొలగించడానికి ఏర్పడినటువంటి సంస్థ ఒక సొసైటీ ఓకేనా. సో దీన్ని ఏమంటాం మనం, కోఆపరేటివ్ సొసైటీ అంటాం ఓకే. సో ముందేం చెప్పాడు, సొసైటీ అని చెప్పాడు. సొసైటీ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అంటే టు ప్రమోట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది మెంబర్స్. సో మెంబర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రమోట్ చేయడం, వాళ్ళ హౌసింగ్ గురించి ఇంట్రెస్ట్ గా ఉంటే హౌసింగ్ సంబంధించిన సొసైటీ ఓకేనా. ఒకవేళ వాళ్ళు క్రెడిట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే క్రెడిట్ సంబంధించినటువంటి సొసైటీ. ఒకవేళ వాళ్ళు కనుక ప్రొడ్యూసర్స్ అయితే కనుక ప్రొడ్యూసర్స్ యొక్క ఏవైతే ప్రొడక్షన్ కోసం కావాల్సిన నీడ్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసేటువంటి సొసైటీ ఓకే. సో ఇది ఒక సొసైటీ, దాని యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అంటే మెంబర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రమోట్ చేయడం ఓకేనా. సో దేన్ని ఫాలో అవుతూ చేయాలి, ఎన్ని ఫాలో అవ్వాలి అంటే అకార్డెన్స్ విత్ ది రూల్స్ ఆఫ్ ది కోఆపరేషన్ ఓకేనా. సో రూల్స్ ని ఫాలో అవుతూ, ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ వీళ్ళు ఏం చేయాలి, ఆ సొసైటీని మెయింటైన్ చేయాలి ఓకే. సో ఇది మనకు ఉన్నటువంటి డెఫినేషన్ ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీచర్స్. సో ఫీచర్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. సో లక్షణాలు ఏంటి,
దీన్ని ఈ క్వశ్చన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ అని పిలుస్తారు. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ అంటే సూత్రాలు అని అడిగినా సరే, లేకపోతే లక్షణాలు అని అడిగినా సరే మనం ఇదే ఆన్సర్ రాయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి వాలంటరీ అసోసియేషన్. ఓకేనా. సో ఇక్కడ మెంబర్స్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా సభ్యత్వం వద్దనుకుంటే కనుక వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో వాలంటరీగా ఎవరి యొక్క ఫోర్స్ లేకుండా మనం రావచ్చు. రెండోది వచ్చేసి ఓపెన్ మెంబర్షిప్ అంటే మెంబర్షిప్ ప్రతి ఒక్కరికి కూడాను కామన్ గా ఉంటుంది. ఓకేనా. సో వాళ్ళు ఇక్కడ ఎటువంటి భేదాలు అనేవి ఉండవు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మెంబర్స్. సో మెంబర్స్ ఎంతమంది ఉండాలి, ఓకే, మినిమం ఎంత ఉండాలి, సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్. సో ఈ సొసైటీని మెయింటైన్ చేయడం కోసం ఎంతో కొంత మూలధనం కావాల్సి వస్తుంది, క్యాపిటల్ కావాల్సి వస్తుంది. ఆ క్యాపిటల్ ఎక్కడి నుండి వస్తుంది వీళ్ళకి, ఓకేనా. సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డెమోక్రటిక్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తారు, ఓకేనా. సో క్యాపిటల్ తీసుకొచ్చిన తర్వాత మేనేజ్మెంట్ చేయాలి, ఆ సొసైటీని నడపాలి. సో ఆ సొసైటీని ఏ విధంగా నడుపుతారు, ఎవరు నడుపుతారు, సో వాటి గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ మోటివ్. సో వాళ్ళ యొక్క మోటివ్ ఏంటి, ఓకే. సో దేనికి సంబంధించినట్టు సర్వీసు, ఓకే, వాటి గురించి మనం చూస్తాం. అంటే హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి, సో వాళ్ళ యొక్క సర్వీస్ ఏంటి అంటే హౌస్ ని ప్రొవైడ్ చేయడం. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళ యొక్క మోటివ్ ఏంటి, క్రెడిట్ ని తయారు చేయడం. అంటే ఇది ఎక్కడ కూడా నువ్వు ప్రాఫిట్ సంపాదించడం అనేటువంటి వర్డ్ అనేది ఉండదు ఇక్కడ, ఓకేనా. ఒకవేళ ప్రాఫిట్స్ వచ్చినా సరే వాటిని ఏం చేస్తారు, వాళ్ళ యొక్క మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ఓకే. సో మెయిన్ మోటివ్ వచ్చేసి సర్వీస్. సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్ కంట్రోల్. సో ఈ సొసైటీ అనేది స్టేట్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఓకే. సో దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే మనం ఏమేమి సబ్మిట్ చేయాలి, గవర్నమెంట్కి ఏమైనా ఇవ్వాలా, ఫార్మ్స్ ఫిల్అప్ చేయాలా, వాటి గురించి చూస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి కంపల్సరీ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ చేయించాలా అవసరం లేదా, చేయించాలనుకుంటే కనుక ఏ యాక్ట్ ప్రకారం చేయించాలి, ఓకే. సో అవి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్. సో ఏదైనా సరే మనకి ఏమైనా ప్రాఫిట్స్ మిగిలి అనుకోండి, సో ఆ మిగిలినటువంటి ప్రాఫిట్స్ ని మనం ఏం చేయాలి, ఓకేనా. సో దాచుకోవాలా లేకపోతే మెంబర్స్కి ఇవ్వాలా, ఏ విధంగా మనం ఆ ఏవైతే డిస్ట్రిబ్యూషన్ ఏదైతే సర్ప్లస్ మిగిలిపోయిందో ఆ సర్ప్లస్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం ఎలాగా, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ముందు స్టార్ట్ చేద్దాం. ఫీచర్స్ లో మొదటి ఫీచర్ వచ్చేసి వాలంటరీ అసోసియేషన్. సో వాలంటరీ అసోసియేషన్. సో వాలంటరీ అసోసియేషన్ అంటే ఏంటంటే ఎవరైనా సరే మన బిజినెస్లోకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బిజినెస్లోకి ఈ కోఆపరేటివ్ సొసైటీలోకి రావచ్చు. అదేవిధంగా ఎప్పుడు కావాలన్నా సరే సొసైటీని వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ వదిలేసి వెళ్ళేటప్పుడు ఈ సొసైటీలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వాలి, పలానా వ్యక్తి సొసైటీని వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వాలి, ఓకేనా. సో అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో వాళ్ళకి ఇస్తే, మేనేజ్మెంట్ ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. సో సొసైటీలో రావాలన్నా సరే, సొసైటీ నుండి వదిలేసి బయటకు వెళ్ళిపోవాలన్నా సరే, ఇది మొత్తం కూడాను ఆ మనిషి యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో సొసైటీలో మనం వాలంటీర్గా లోపలికి రావచ్చు, అదేవిధంగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాలంటీర్గా మనం బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఏ పర్సన్ కెన్ జాయిన్ ఎ సొసైటీ వెన్ ఎవర్ హీ లైక్స్. సో ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు అంటే ఎప్పుడైతే అతను కోరుకుంటాడో, ఓకేనా, నేను పలానా సొసైటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, సో వెంటనే జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. వెళ్ళి అప్లికేషన్ రాసుకొని ఎంతైతే మెంబర్స్ కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుందో ఆ అమౌంట్ని కట్టేసి మనం మెంబర్షిప్ తీసుకోవచ్చు, ఓకేనా. సో సొసైటీలో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మనం ఇష్టం వచ్చినప్పుడు మనం జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా సిమిలర్లీ ఏ మెంబర్ కెన్ లీవ్ ది సొసైటీ ఎనీ టైం. సో మెంబర్ కూడా ఎవరైనా సరే సొసైటీని నేను ఇక్కడ ఉండాలనుకోవట్లా, వీళ్ళతో కలిసి పని చేయాలనుకోవట్లా అనుకుంటే కనుక ఏం చేస్తారు, బయటకు వచ్చేసారు. సో లీవ్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు, ఎప్పుడు కావాలన్నా సరే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఏం చేయాలి, గివింగ్ ఏ ప్రాపర్ నోటీస్ టు ది సొసైటీ. ఆ సొసైటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చేస్తే సరిపోతుంది, ఓకేనా. సో నేను సొసైటీలో ఇంకా ఉండదలుచుకోవట్లేదు, ఓకే అని చెప్పేసి మరి బయటికి వచ్చేవచ్చు, ఓకేనా. సో వాళ్ళకి నోటీస్ ఇచ్చి బయటకు వచ్చేవచ్చు. సో ఇక్కడ మెంబర్షిప్ అనేది ఎలా వస్తుంది అంటే వీళ్ళు ఎప్పుడైనా సరే మెంబర్స్ ఓపెన్ గా, వాళ్ళకి ఎటువంటి ఫోర్స్ లేదు, బయట నుండి ఎవరు కూడాను ఫోర్స్ చేయడం లేదు. సో ఎవరైనా సరే బిజినెస్ లోకి, ఈ కోఆపరేటివ్ సొసైటీలోకి ఎంటర్ అవ్వచ్చు.
ఓకేనా. సో ఎనీ పర్సన్ జాయిన్ ఇన్ సొసైటీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, వెన్ ఎవర్ హీ లైక్స్. సో ఎప్పుడు అతను కోరుకున్నాడో అప్పుడు బిజినెస్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా బిజినెస్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లీవ్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఏం చేయాలి, వెళ్ళిపోయేటప్పుడు గివింగ్ ఏ ప్రాపర్ నోటీస్. సో నోటీస్ ఒకటి ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. సో నోటీస్ ఇచ్చిన తర్వాత మనం ఇష్టం వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేసేటప్పుడు మెంబర్స్ మీద ఎటువంటి ఫోర్స్ అనేది లేదు. వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఓకేనా, ఎవరి మీద ఫోర్స్ లేకుండా మనం ఇష్టం వచ్చినప్పుడు, ఓకేనా, వాలంటీర్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా లీవ్ చేయొచ్చు. ఓకేనా. మనం సొసైటీని వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఎవరి యొక్క ఫోర్స్ మా మీద ఉండదు. ఓకేనా. సో సొసైటీలో ఇప్పుడు పార్ట్నర్షిప్ ఉందనుకోండి, పార్ట్నర్షిప్లో లాస్ వస్తే కనుక ఆ పార్ట్నర్ బయటికి వెళ్ళేటప్పుడు ఒప్పుకోరు. ఓకే. సో పార్ట్నర్స్ ఒక కన్సెంట్ కంపల్సరీగా కావాల్సిందే. అడ్మిషన్ చేయాలన్నా, అంటే ఇంకో పార్ట్నర్ వచ్చి కలవాలన్నా, ఇంకో పార్ట్నర్ బయటికి వెళ్ళిపోవాలన్నా సరే రిమైనింగ్ పార్ట్నర్స్ ఒక కన్సెంట్ అనేది కావాలి. కానీ ఇక్కడ ఏంటంటే అటువంటిది ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనం ఇష్టం వచ్చినప్పుడు వాలంటీర్గా మనమే జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా వద్దనుకుంటే కనుక బయటికి వచ్చేవచ్చు. మన మీద ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. కానీ బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఏం చేయాలి, ఒక స్మాల్ నోటీస్ ఒకటి వాళ్ళకి సొసైటీ మెంబర్స్కి ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. రైట్. నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కనుక ఓపెన్ మెంబర్షిప్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే సభ్యత్వం అనేది మరి ఓపెన్గా ఉంటుంది. అంటే ఎవరైనా సరే రావచ్చు. ఓకే. ఇందాక చెప్పుకున్నాం మనం, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే రావచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ ఏమైనా మనకి ఏమైనా అవరోధాలు ఉన్నాయా? ఓకేనా. ఏమైనా ఉన్నాయా అంటే ఎటువంటివి లేవు. అంటే వీళ్ళే, అంటే ఓన్లీ జెంట్స్ మాత్రమే రావాలి, లేకపోతే ఓన్లీ లేడీస్ మాత్రమే రావాలి, ఇలాంటి అభ్యంతరాలు ఏమీ లేవు. ఓకేనా. సో లేకపోతే రీజనల్గా, ఓకేనా, లేకపోతే రిలీజన్ మీద బేస్ చేసుకొని, అంటే వీళ్ళు హిందూసే రావాలని చెప్పేసి, లేకపోతే క్రిస్టియన్సే రావాలని చెప్పి, ముస్లిమ్సే రావాలని చెప్పేసి, జైన్సే రావాలని చెప్పేసి, అంటే ఇలాంటివి లేవు. ఓకేనా. అదేవిధంగా కలర్ని బట్టి వీళ్ళు తెల్లోళ్ళు రావాలి, లేకపోతే నల్లోళ్ళు రావాలి. ఓకేనా. సో ఇలాంటి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు ఇక్కడ. ఓకేనా. సో చూసుకుంటే కనుక ఎవరైనా సరే, సో ఓపెన్ మెంబర్షిప్ ఉంటుంది. ఓపెన్ మెంబర్షిప్ అంటే ఎటువంటి కులం వాళ్ళైనా సరే, లేకపోతే ఎటువంటి రంగు వాళ్ళైనా సరే, ఎటువంటి మతం వాళ్ళైనా సరే ఈ సొసైటీలో ఫామ్ చేయొచ్చు. ఓకేనా. ఎవరైనా సరే దీంతోకి రావచ్చు. ఓకే. సో ఓపెన్ మెంబర్షిప్ లో ప్రతి ఒక్కళ్ళు కూడాను మెంబరే ఇక్కడ. ఓకేనా. సో ప్రతి ఒక్కళ్ళు మెంబరే. ఓకే. సో సొసైటీ అనేది మనకి ఓన్లీ ఒక స్టేట్ కి పరిమితమై ఉండొచ్చు, లేకపోతే 2-3 స్టేట్స్ కలిసి అయినా సరే ఉండొచ్చు. సో ఎవరైనా సరే ఎటువంటి భేదం లేకుండా, ఓకేనా, ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ సొసైటీలో మెంబర్స్ గా ఉండొచ్చు, మెంబర్స్ గా రాణించవచ్చు. ఓకే. సో చూడండి, సో ఎనీ పర్సన్ కెన్ బికమ్ ఏ మెంబర్. ఓకే. ఎవరైనా సరే మెంబర్గా అవ్వచ్చు ఈ సొసైటీలో. ఓకేనా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ క్యాస్ట్. సో ఎటువంటి క్యాస్ట్, కులం సంబంధించి కావచ్చు, లేకపోతే క్రీడ్ అండ్ రిలీజియస్, కలర్, సెక్స్ ఎసెట్రా. సో వాళ్ళు లేడీసా, జెంట్సా, ఉమెన్సా, మెన్సా, అదేవిధంగా వాళ్ళు బ్లాక్గా ఉన్నారా, లేకపోతే వైట్గా ఉన్నారా, ఓకే, తర్వాత వాళ్ళు కులం ఏంటి, లేకపోతే వాళ్ళ యొక్క మతం ఏంటి, సో దీంతో ఎటువంటి సంబంధం లేదు. సో ఎవరైనా సరే, కానీ కామన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేటువంటి వాళ్ళు. ఓకేనా. సో ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ ఉన్నారనుకోండి, ఫార్మర్స్ లో అందరు కూడా పంటలు పండించే వాళ్ళే. ఓకేనా. సో వాళ్ళు ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే. సో మనం ఏం చేస్తాం అంటే వీళ్ళు మొత్తాన్ని కూడాను, అంటే వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో ఆ ప్రాబ్లం, అంటే సేమ్ ప్రాబ్లం అయి ఉండాలి. అతని యొక్క మోటివ్ ఏంటి, సర్వీస్ చేసే విధంగా ఉండాలి. సో సర్వీస్ మోటివ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ సొసైటీలో ఒక బిజినెస్, ఒక పార్ట్నర్ గా రావచ్చు. ఓకేనా. ఒక మెంబర్ గా ఎంటర్ అవ్వచ్చు. ఓకే. సో ఏం చెప్తున్నారు, సో ఇక్కడ వచ్చేపాటికి, సో మెంబర్, ఎనీ పర్సన్ మెంబర్ అవ్వచ్చు, బిజినెస్ లో మెంబర్ అవ్వచ్చు, ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఒక మెంబర్ అవ్వచ్చు. ఓకేనా. సో అతన్ని మనం జాయిన్ చేసుకునేటప్పుడు అతని యొక్క రిలీజన్ కావచ్చు, లేకపోతే అతని క్యాస్ట్ కావచ్చు. ఓకేనా. సో అతనికి ఉన్నటువంటి కలర్ కావచ్చు, ఇవేమి కూడా మనం చూడము. ఓకేనా. ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి పర్సన్ కూడాను ఈ బిజినెస్ లోకి రావచ్చు. ఓకేనా. సో ఇది కోఆపరేటివ్ సొసైటీ అంటే ఇక్కడ ఏంటి, ప్రాఫిట్ సంపాదించడం మెయిన్ ఏం కాదు, సర్వీస్ ఇవ్వడం మెయిన్ ఎయిమ్. సో సర్వీస్ చేస్తాను అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్ గా జాయిన్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మెంబర్స్. సో ఎంతమంది ఉండాలి,
బిజినెస్ ఈ కోఆపరేటివ్ సొసైటీకి ఎంతమంది ఉండాలి. ఇక చూసుకుంటే కనుక మనకి 2 టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. ఓకేనా, అంటే అవి క్రెడిట్ తర్వాత హౌసింగ్ ఇలా కాకుండా నెంబర్ ఆఫ్ మెంబర్స్ని బట్టి మనం సొసైటీని 2 టైప్స్గా డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ, నార్మల్ కోఆపరేటివ్ సొసైటీ, జనరల్ కోఆపరేటివ్ సొసైటీ అంటే చిన్న కోఆపరేటివ్ సొసైటీ. రెండోది వచ్చేసి స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీ అంటే స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ. ఓకేనా, సో ఒకటి వచ్చేసి చిన్నది. ఓకేనా, సో కోఆపరేటివ్ సొసైటీ నార్మల్ జనరల్ కోఆపరేటివ్ సొసైటీ. రెండోది వచ్చేసి స్టేట్ లెవెల్లో ఉండేది అంటే స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ. ఓకే, రెండు కోఆపరేటివ్ సొసైటీగా డివైడ్ చేసాం. దాంట్లో మొదటి దానికి ఓకేనా, సో నార్మల్ కోఆపరేటివ్ సొసైటీకి ఎంతమంది కావాలి అంటే మినిమం అన్నాడు. మినిమం అంటే 10. ఓకేనా, సో 10 మెంబర్స్ అంటే దీనికన్నా తగ్గకూడదు. ఇప్పుడు 2 మెంబర్స్ ఉన్నారు, ఫామ్ చేయొచ్చు అంటే ఫామ్ చేయకూడదు. 5 మెంబర్స్ ఉన్నారు, ఫామ్ చేయొచ్చా ఫామ్ చేయకూడదు. అదే 10 మెంబర్స్ కన్నా పెరిగారు అనుకోండి అప్పుడు ఫామ్ చేయొచ్చు. 10 మెంబర్స్ ఉన్నారు ఫామ్ చేయొచ్చు కోఆపరేటివ్ సొసైటీ. ఓకేనా, తర్వాత 20 మెంబర్స్ ఉన్నారు ఫామ్ చేయొచ్చు. ఓకే, తర్వాత 30 మెంబర్స్ ఉన్నారు ఫామ్ చేయొచ్చు. అంటే ఏంటి, ఇక్కడ మినిమం నెంబర్ ఇచ్చాడు. ఓకేనా, సో యాక్ట్ ప్రకారం చూసుకుంటే కనుక మినిమం ఎంతమంది ఉండాలి అంటే 10 మెంబర్స్ ఉండాలి. ఓకేనా, సో ఏ మినిమం ఆఫ్ 10 మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. సో ఒక కోఆపరేటివ్ సొసైటీని మేము ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, విత్ ఇన్ ది స్టేట్ అంటే స్టేట్ లోపల ఒకే రాష్ట్రంలో నేను ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టాలనుకుంటున్నా. అలాంటప్పుడు నాకు ఎంతమంది కావాలి, మినిమం అంటే 10 మెంబర్స్ కావాలి. ఓకేనా, సో అలా కాకుండా నేను మల్టీ స్టేట్లో పెట్టాలనుకుంటున్నా. మల్టీ స్టేట్ అంటే 2-3 రాష్ట్రాలతో కలుపుకొని పెట్టాలనుకున్న ఒక కోఆపరేటివ్ సొసైటీ. ఓకేనా, సో అప్పుడు ఎంతమంది కావాలి, సో అది చూసుకుంటే కనుక సో దీనికి నార్మల్ అయితే కనుక 10 మెంబర్స్ కావాలి. అదే నేను కనుక స్టేట్ లెవెల్లో పెడుతున్నా, సో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్. సో మల్టీ స్టేట్ అంటే 2-3 స్టేట్స్ ని చూసుకుంటున్నా. ఒకటేమో ఒకే స్టేట్ లో పెడితే, ఒకే స్టేట్ లో పెట్టాలనుకుంటే అప్పుడు ఎంతమంది కావాలి, మినిమం 10 మెంబర్స్ కావాలి. అలా కాదు, నేను 2-3 రాష్ట్రాలని కలుపుకొని ఒక సొసైటీ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు ఎంతమంది కావాలి, సో దాన్ని ఏమంటాం అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. సో దాని ప్రకారం చూసుకుంటే ఎంతమంది కావాలి అంటే మినిమం వచ్చేసి 50 మెంబర్స్ కావాలి. మినిమం 50 మెంబర్స్. ఇన్ కేస్ ఆఫ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే స్టేట్ వైజ్ గా చూసుకుంటే 2-3 స్టేట్స్ తో కలిపి చూసుకుంటే కనుక సో ఒక కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేస్తున్నారు. ఓకేనా, ఏపీ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, ఓకేనా, బీహార్ వీళ్ళందరూ కలిసి ఒక సొసైటీ ఫామ్ చేస్తున్నారు అనుకోండి. సో అప్పుడు ఎంతమంది ఉండాలి, మినిమం అంటే 50 కన్నా తగ్గకూడదు. ఓకేనా, సో మినిమం ఎంత ఉండాలి అంటే 50 మెంబర్స్ ఫ్రమ్ ఈ స్టేట్. ఓకే, సో ప్రతి స్టేట్లో కూడాను మనకి ఎంతమంది రావాలి అంటే 50 మెంబర్స్ రావాల్సిందే. ఓకేనా, సో మినిమం టోటల్గా చూసుకున్నా సరే 50 మెంబర్స్ మనకి కంప్లీట్గా ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టేట్ విత్ ఇన్ స్టేట్ అని చెప్పాం, రెండవది విత్ మల్టిపుల్ స్టేట్ అని చెప్పాం. సో విత్ ఇన్ స్టేట్ అయితే ఎంతమంది ఉండాలి, మినిమం 10 మెంబర్స్ ఉండాలి. అదే స్టేట్ మీద చూసుకుంటే కనుక మినిమం 50 మెంబర్స్ ఉండాలి. ఓకేనా, సో ప్రతి స్టేట్ నుండి 50 మెంబర్స్ను ఎన్ని స్టేట్లు అయితే ఫామ్ చేసుకుంటారో అన్ని స్టేట్స్ అన్ని 50s ఉండాలి. ఓకే, రైట్. సో ఇది నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే ఇప్పుడు మనం ఈ కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేసాం. మరి కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేసినప్పుడు అది రన్ అవ్వాలి అంటే మనం ఎంతో కొంత దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి, ఎంతో కొంత పెట్టుబడి మనం పెట్టాలి. ఆ పెట్టుబడి ఎక్కడి నుండి వస్తుంది, సో క్యాపిటల్ బిజినెస్ లోకి ఏ విధంగా వస్తుంది, ఈ సొసైటీ రన్ అవ్వడం కోసం అంటే ఒక సొసైటీ పెట్టామంటే ఒక బిల్డింగ్ ఉండాలి, దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, దాన్ని మేనేజ్ చేసేటువంటి మేనేజర్కి మనం ఇవి శాలరీ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చే సరుకులు కొనాలంటే క్యాపిటల్ కావాలి. ఓకేనా, సో క్రెడిట్ ఇవ్వాలంటే డబ్బు ఉండాలి. సో ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, దాంట్లో చూసుకుంటే కనుక 3 సోర్సెస్ ఉన్నాయి వీళ్ళకి. కోఆపరేటివ్ సొసైటీకి అమౌంట్ ఎక్కడి నుండి వస్తుంది, పెట్టుబడి, దానికి సంబంధించినటువంటి 3 మార్గాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ మార్గం వచ్చేసి మెంబర్స్ ఇస్తారు. ఓకేనా, సో ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేశారో వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తారు. ఓకేనా, సో మెంబర్స్ నుండి కొంత అమౌంట్ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అది మనకు వస్తుంది క్యాపిటల్ గా. రెండోది ఎక్కడి నుండి వస్తుందంటే గవర్నమెంట్ వాళ్ళు శాంక్షన్ చేస్తారు. సో గవర్నమెంట్ వాళ్ళు కొన్ని సొసైటీస్ కి లోన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, కొన్ని సొసైటీకి తక్కువ అమౌంట్ కి చాలా తక్కువ వడ్డీ మీద ఓకేనా ఏం చేస్తారు, లోన్స్ ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని గ్రాంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే
గవర్నమెంట్ తరపు నుండి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటారు, ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో మీ పని చేస్తే కనుక మేము మీకు ఈ సహాయం చేస్తాం, లేకపోతే ఇంత అమౌంట్ ఇస్తాం అని చెప్పేసి ఏం చేస్తారు వాళ్ళు కూడాను మరి ముందుకు వచ్చేసి ఆ ట్రస్ట్ ఎవరైతే ఉంటారో కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి ఈ అమౌంట్ ని ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, సో గ్రాంట్స్, గవర్నమెంట్ గ్రాంట్స్ కూడాను వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మూడు సోర్సెస్ ఉన్నాయి. క్యాపిటల్ ఎక్కడి నుండి వస్తుంది కోఆపరేటివ్ సొసైటీకి అంటే మూడు సోర్సెస్ నుండి వస్తుంది. ఒకటి ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు క్యాపిటల్ని. ఓకేనా, రెండోది వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసాయి. సో గవర్నమెంట్ వాళ్ళు రెండు ప్రొవైడ్ చేస్తారు. ఒకటి తక్కువ వడ్డీకి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు, తక్కువ వడ్డీకి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే గ్రాంట్స్ ఇస్తారు. ఓకేనా, సో గ్రాంట్స్ అంటే ప్రోత్సాహకాలు. అంటే మీరు ఈ పన్ను ఆల్రెడీ మనం క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి, క్రెడిట్ ఇస్తూ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇదిగో నీకు ఇంత అమౌంట్ ఇస్తున్నాను, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి క్రెడిట్ ఇవ్వు అని చెప్పేసి ఆ సొసైటీ చేతిలో పెట్టడం జరుగుతుంది. ఓకేనా, సో ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే అమౌంట్ ఎక్కడి నుండి వస్తుంది మనకి బిజినెస్ చేయడానికి, ఈ కోఆపరేటివ్ సొసైటీ నడపడానికి అనుకుంటే కనుక 3 సోర్సెస్ నుండి వస్తుంది. ఒకటి మెంబర్స్ ఇచ్చేటువంటి అమౌంట్, ఎవరైతే జాయిన్ అవుతారో నేను కూడా మీ మెంబర్గా ఉంటానని చెప్పి జాయిన్ అవుతారో అతని నుండి కొంత అమౌంట్ తీసుకుంటాం, సో అది క్యాపిటల్ అవుతుంది. సో అదొకటి. తర్వాత వచ్చేసి లోన్ తెచ్చుకుంటాం. ఓకేనా, సో లోన్ తెచ్చుకుంటాం. మూడోది వచ్చేసి గ్రాంట్, గవర్నమెంట్ వాళ్ళు కొంత గ్రాంట్స్ ని మనకి ప్రొవైడ్ చేస్తారు, వాటిని కూడా మనం ఏం చేస్తాం క్యాపిటల్లో యూస్ చేసుకుంటాం. ఓకే, సో చూడండి ఒకసారి. సో మెంబర్స్ కాంట్రిబ్యూట్ ది క్యాపిటల్. సో క్యాపిటల్ ఎవరు తీసుకువస్తారంటే మెంబర్స్ తీసుకువస్తారు. ఓకే, ఒక్కోసారి ఏం జరుగుతుంది అంటే దే ఆర్ ఆఫ్టెన్ డిపెండ్ ఆన్ ది లోన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. సో లోన్స్ కోసం గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటారు. అదేవిధంగా ఇంకేం చేస్తున్నారు అంటే గ్రాంట్స్ ఫ్రమ్ ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు అప్పుడప్పుడు అంటే గ్రాంట్స్ ని కూడాను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో మన దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్, మన సొసైటీ రన్ చేయడం కోసం క్యాపిటల్ ఎక్కడి నుండి వస్తుంది, ఒకటి మెంబర్స్ కాంట్రిబ్యూట్ చేస్తారు, రెండోది వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. ఒకటి లోన్ రూపంలో అంటే ఈ అమౌంట్ తీసుకొని మళ్ళీ నాకు ప్రొవైడ్ చేయండి, మళ్ళీ వెంటనే రీపేమెంట్ చేయండి అని చెప్పేసి లోన్స్ అయినా ఇవ్వచ్చు తక్కువ రేటు వడ్డీకి, అదేవిధంగా గ్రాంట్స్ అయినా సరే ఇవ్వచ్చు. ఓకేనా, సో ఈ విధంగా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు లోన్స్ అండ్ గ్రాంట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మెంబర్స్ కూడా కొంత అమౌంట్ తీసుకున్నారు. సో ఈ మూడు కలుపుకొని వీళ్ళు ఏం చేస్తారు సొసైటీని రన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఫీచర్ వచ్చేవాడికి డెమోక్రటిక్ మేనేజ్మెంట్. చూడండి, డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మన సొసైటీలో ఎంతమంది ఉన్నారు మనం ఎంత చెప్పుకున్నాం, నార్మల్ విత్ ఇన్ స్టేట్ అనుకోండి ఎంత ఉండాలి, మినిమం 10 ఉండాలి, లేకపోతే 20, 30, 40 ఉన్నారు. ఓకేనా, లేకపోతే మనం స్టేట్ మల్టీ స్టేట్ తీసుకున్నాం అనుకోండి మినిమం 50 ఉండాలి, ఇద్దరు ముగ్గురు కలిసారనుకోండి 150 అయిపోతారు. అంటే 150 మెంబర్స్ కూడాను సొసైటీలో మరి మన బిజినెస్ ఒకటి పెట్టాం. ఓకేనా, సో దానిలో వచ్చి కూర్చుంటారా అంటే కూర్చోరు. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు కూడా మేనేజ్మెంట్ చేయాలి అంటే కుదరదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉంది, దాంట్లో 30 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, 30 మెంబర్స్ ఉన్నారు. ఈ 30 మెంబర్స్ కూడాను వచ్చేసి జాయిన్ అవుతాం అంటే కుదిరిద్దా, వాళ్ళందరూ కూడాను జాయిన్ అయ్యారు, అయిన తర్వాత వాళ్ళందరూ కూడాను మేము కూడా కూర్చుంటాం, ఆఫీస్ ఒకటి పెట్టాం. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఈ 30 మెంబర్స్ కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి, వాళ్ళందరూ కూడా కలిసి ప్రొడ్యూసర్ నుండి గూడ్స్ ని కొంటారు. ఓకేనా, షాప్ ఒకటి ఓపెన్ చేశారు, షాప్ ఓపెన్ చేసి ప్రొడ్యూసర్ నుండి గూడ్స్ ఏవైతే షాంపూస్ కావచ్చు లేకపోతే కిరాణా షాప్ సంబంధించినటువంటి ఐటమ్స్ కొనుక్కొని షాప్ పెట్టారు. వాళ్ళ మెంబర్స్కి ఏమో తక్కువ అమౌంట్కి ఇస్తారు, బయట నుండి వచ్చిన వాళ్ళకేమో కొంచెం ప్రాఫిట్స్ వేసుకొని ఇస్తారు, అమ్ముతారు. ఓకేనా, సో ఈ 30 మెంబర్స్ కూడా వచ్చి మేము షాప్లో కూర్చుంటాం అంటే కుదిరిద్దా, సో కుదరదు. ఓకేనా, సో అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళందరూ కూడాను ఒక ఓటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఓకేనా, సో ఓటింగ్ అనేది పెట్టుకుంటారు. సో ఓటింగ్ పెట్టుకున్న తర్వాత ఆ ఓటింగ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని ఏం చేస్తాం మనం దీంట్లో మేనేజర్ గా లేకపోతే చైర్మన్ గా మనం ఏం చేస్తాం దీనికి నియమిస్తాం. ఓకేనా, సో వాళ్ళు మేనేజ్మెంట్ మొత్తం కూడాను చూసుకుంటారు. ఓకే, సో చూడండి,
చూడండి, సో 30 మెంబర్స్ ఉందనుకోండి, 30 మెంబర్స్ కూడా మేము షాప్లో కూర్చుంటాం అంటే కుదరదు. ఓకేనా, సో అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓటింగ్ పెట్టుకుంటున్నారు. ఓకే, సో ఓటింగ్ పెడుతున్నారు. సో ఓటింగ్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇద్దరు ముగ్గురు నుంచొని ఓకేనా వీళ్ళందరికీ కూడా ఏం ఇస్తారు, ఓటింగ్ కల్పించేటువంటి ప్రోగ్రామ్ ఇస్తారు. సో ఓటింగ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళ ప్రతి మెంబర్కి ఒక ఓటు ఉంటుంది. ఓకేనా, సో ప్రతి మెంబర్ కూడా ఏం చేస్తారు, ఈ ఎలక్షన్ లో పాల్గొంటారు. ఓకేనా, సో ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఓట్లు వేస్తారు. సో ఎవరైతే నుంచున్నారో వాళ్ళు ఎవరైతే మంచిగా చేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు అని చెప్పి ఉంటుందో వాళ్ళని ఎన్నుకుంటారు. ఓకేనా, ఎన్నుకున్న తర్వాత ఒక పర్సన్ ఎవరైతే ఎన్నుకోబడ్డాడో ఓకేనా, ఎవరైతే ఆ ఎలక్షన్ లో గెలిచారో ఓకేనా, సో అతన్ని ఏం చేస్తాం, మనం మేనేజర్ గా మనం బిజినెస్ లో పెడతాం. ఓకేనా, సో ఈ 30 మెంబర్స్ కూడాను బిజినెస్ లోకి రావడం కుదరదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ పెట్టి ఆ ఎలక్షన్ ద్వారా ఒక పర్సన్ ని ఎన్నుకుంటున్నారు. ఆ పర్సన్ ఏం చేస్తారంటే దీనికి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్, దీనికి సంబంధించినటువంటి అంటే కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అంటే క్యాపిటల్ వస్తుందా రావట్లేదా, గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి, సో ఆ గవర్నమెంట్ యొక్క గ్రాంట్స్ ని ఎక్కడెక్కడ ఖర్చు చేసాం, ఇలాంటి మొత్తం అకౌంటింగ్ ఫార్మ్స్ మొత్తం కూడా ఎవరు చేస్తారు అంటే ఈ పర్సన్ ఎవరైతే గెలిచారో వాళ్ళు ఆ మొత్తం ఆఫీస్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని కంట్రోల్ చేస్తారు, అన్ని కార్యక్రమాలని మేనేజ్మెంట్ చేస్తారు. ఓకేనా, సో కోఆపరేటివ్ సొసైటీని మొత్తం చూసుకునేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది, ఈ పర్సన్కి ఉంటుంది. ఓకే, సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఓటు ఏదైతే ఉందో ఆ ఓటుని ఉపయోగించుకొని మనం ఎలక్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో చూడండి దీనిలో రాసినటువంటి మ్యాటర్ చూసుకుంటే కనుక ఆల్ ది మెంబర్స్ ఆఫ్ సొసైటీ ఎలెక్ట్ ఏ బాడీ ఆఫ్ పర్సన్. సో కొంతమందిని ఎన్నుకుంటారు. ఓకేనా, ఒక పర్సన్ని ఎన్నుకుంటారు. సో అతను ఏం చేస్తాడు, టు కండక్ట్ అండ్ కంట్రోల్ ది డే టు డే వర్కింగ్ ఆఫ్ ది సొసైటీ. సో ఆ సొసైటీకి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీ డే టు డే జరిగేటువంటి అన్ని యాక్టివిటీస్ని ఈ పర్సనే మొత్తం కూడా చూసుకుంటారు. సో సొసైటీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి ఏమి ఇస్తున్నాం, మనం ఓటు హక్కు అనేది ఇస్తున్నాం. సో ప్రతి మెంబర్కి ఒక ఓటు హక్కు అనేది ఉంటుంది. సో ప్రతి వాళ్ళు కూడా ఓటు వేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎన్నుకుంటారు. ఓకేనా, సో ఎన్నుకున్న తర్వాత ఈ పర్సన్ ఏం చేస్తారు, ఆ మొత్తాన్ని కూడాను ఓకే సొసైటీకి సంబంధించినటువంటి అన్ని పనుల్ని అతనే చేస్తాడు. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి మరి ప్రజాస్వామ్యాన్ని ఇస్తున్నాం. అంటే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఓటు హక్కు ఇచ్చి వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలనుకున్నారో వాళ్ళకి అవకాశాన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో కోఆపరేటివ్ సొసైటీలో ఏం జరుగుతుంది అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు బిజినెస్ లో పార్టిసిపేట్ చేయడం కుదరదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పర్సన్ని ఎలక్ట్ చేసుకుంటున్నారు. ఓకేనా, ఎలక్ట్ చేసుకొని అతనికి బాధ్యత మొత్తం కూడాను అంటే డే టు డే వర్కింగ్ ఆఫ్ ది సొసైటీ యొక్క బాధ్యత మొత్తాన్ని కంట్రోల్ చేయమని కండక్ట్ చేయమని చెప్పేసి ఏం చేస్తున్నారు, అతనికి అప్పచెప్తున్నారు. అతను ఏం చేస్తాడు, బిజినెస్ మొత్తాన్ని కూడాను చూసుకుంటాడు. సో టోటల్ రెస్పాన్సిబిలిటీ మొత్తాన్ని ఆ పర్సన్ కి అప్పచెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ వన్ సర్వీస్ మోటివ్. ఓకే, సో సర్వీస్ మోటివ్ ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సొసైటీ అనేది మనం ఎందుకు స్టార్ట్ చేసాం, కొంత సర్వీస్ ఇద్దామనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. చూడండి, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరు పర్సన్స్ వీళ్ళందరూ కూడాను సేమ్ ప్రాబ్లం ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారనుకోండి, ప్రొడ్యూసర్స్కి మరి ఏం ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి సప్లై రా మెటీరియల్ అనేది సప్లై అవ్వడం లేదు. ఓకేనా, తర్వాత వాళ్ళకి సరైనటువంటి టెక్నాలజీ లేదు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం, ఆ ప్రాబ్లమ్స్ని ఎలిమినేట్ చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక సొసైటీగా ఫామ్ అవుతున్నారు. సో ఎవరైతే మరి బయట ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను సేవ చేద్దాం. ఓకేనా, మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మనం సేవ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఫామ్ చేశారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హౌసింగ్ సంబంధించినటువంటి మొత్తాన్ని కూడాను వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకేనా, సో ఎవరికైతే హౌసెస్ లేవో వాళ్ళు మెంబర్స్ అయితే కనుక ఆ మెంబర్స్ మొత్తానికి కూడాను మరి ఫ్లాట్ అలాట్ చేసి వాళ్ళకి ఫ్లాట్ని ఇస్తున్నారు. ఓకేనా, సో రిమైనింగ్ పర్సన్స్ ఉన్నటువంటి వాళ్ళని ఏం చేస్తున్నారు, ఆదుకుంటున్నారు. సర్వీస్ చేద్దాం అనేటువంటి ఉద్దేశమే కానీ ప్రాఫిట్ సంపాదిద్దాం అనేటువంటి ఉద్దేశం వాళ్ళ దగ్గర లేదు.
ఓకేనా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వీస్ చేస్తున్నారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి. సో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుండి డిపాజిట్ ని తీసుకొని ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది విత్ లో ఇంట్రెస్ట్. అంటే డబ్బులు సంపాదించడం దానికోసం కాదు, ఎందుకోసం, ఎవరైతే నీడ్ ఉందో అతనికి మనం ప్రొవైడ్ చేస్తే కనుక అతను కొంత అమౌంట్ తో అతని యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటారు. ఫార్మర్స్ ఉన్నారనుకోండి, ఫార్మర్స్ కి అమౌంట్ అవసరమైతే కనుక మరి జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. సో జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, అతనికి ఆ అమౌంట్ ని ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా. సో రామకృష్ణ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఇవి కన్సూమర్ సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీస్. వీళ్ళు గుడ్స్ ని సేల్ చేస్తారు. సో తక్కువ రేటుకి సేల్ చేస్తారు, అంటే ప్రాఫిట్స్ ని సంపాదించడం కాదు. ఒకవేళ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, సో అది మెయిన్ ఏం కాదు. ఓకే. ప్రాఫిట్స్ వస్తే ఏం చేస్తారు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ఓకే. మన దగ్గర ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని చేస్తారు. ఓకే. సో సార్ చూడండి, ఇట్ మే బి మేక్ ది ప్రాఫిట్స్ విల్ రెండరింగ్ ది సర్వీసెస్. అంటే సర్వీస్ చేసేటప్పుడు ప్రాఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం గూడ్స్ ని అమ్ముతున్నాం, ఓకేనా. అమ్మినప్పుడు ఇది ఎంతకి రీజనబుల్ రేట్కి అమ్ముతున్నాం, ఓకేనా. కానీ ఎంతో కొంత ప్రాఫిట్ అనేది మనకి ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఓకేనా. అయితే ప్రాఫిట్స్ వస్తుంది కదా అని చెప్పేసి ఇది ప్రాఫిట్ చేయడమే మన బిజినెస్ అంటే కాదు, ఓకేనా. సర్వీస్ చేయడమే. సో మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రాఫిట్స్ ని చూడడం కాదు, మన మెయిన్ ఎయిమ్ ఏంటిది అంటే సర్వీస్ చేయడమే, ఓకేనా. సో బట్ ది సర్వీస్ ఇస్ ది మెయిన్ ఆబ్జెక్ట్ అండ్ ప్రాఫిట్ ఈజ్ సెకండరీ. సో ప్రాఫిట్స్ వచ్చినా సరే అది మన మెయిన్ ఎయిమ్ కాదు, ఓకేనా. సో ఇది మన మెయిన్ ఎయిమ్ ఏంటిది అంటే సర్వీస్ చేయడమే. సో ఎవరికైతే, ఓకేనా, మన మెంబర్స్ లో ఎవరికైతే మరి ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యని మనం ఏం చేస్తున్నాం, సాల్వ్ చేస్తున్నాం, ఓకేనా. సో గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ తో ఎవరికైతే క్రెడిట్ లేదో వాళ్ళు ఏం చేస్తున్నాం, హెల్ప్ చేస్తున్నాం, ఓకేనా. సో వీళ్ళలో మాక్సిమం కొంతమంది దగ్గర ఈ అమౌంట్ ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి. సో వీళ్ళ దగ్గర ఫెసిలిటీస్ ఇలాంటివి ఉన్నాయి కొన్ని, ఓకే. సో ఏవి బోర్ బావులు తీసేటువంటి మిషన్స్ కొంతమంది దగ్గర ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సొసైటీలో ఇతని దగ్గర లేదనుకోండి, సో ఇతనికి కూడా ఏం చేస్తున్నారు, ఆ సొసైటీలో మెంబర్స్ అయితే కనుక అతను కూడా ఆ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఆ బోర్ బావి వేసేటువంటి ఏవైతే యంత్రాలు ఉన్నాయో వాటిని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా. అదే అతను బయట నుండి తెచ్చుకుంటే ఎక్కువ రేట్ పడుతుంది, అదే వీళ్ళ దగ్గర తీసుకున్నాను అనుకోండి అప్పుడు తక్కువ రేటుకే మనకు వస్తుంది. అది లోన్ కూడా అంతే. సో వీళ్ళు కోఆపరేటివ్ సొసైటీలు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర నుండి, అందరి దగ్గర నుండి ఎంతో కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్తో ఎవరికైతే నీడ్ ఉందో అతనికి ప్రొవైడ్ చేస్తారు. ఎవరికైతే నీడ్ ఉందో అతనికి ఏం చేస్తున్నాం, మనం ప్రొవైడ్ చేస్తున్నాం, లో ఇంట్రెస్ట్కి ప్రొవైడ్ చేస్తున్నాం. అదే అతను ఆ అమౌంట్ని బయట నుంచి తెచ్చుకున్నా అనుకోండి, ఓకేనా, మనీ లెండర్స్ దగ్గర నుండి కానీ వేరే బ్యాంక్స్ నుండి తెచ్చుకుంటే అతను ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. కానీ వీళ్ళ మెంబర్ కాబట్టి, ఓకేనా, సో అతనికి తక్కువ రేటు వడ్డీ కడతా, మాత్రం వడ్డీ మాత్రమే కడతాం, ఓకేనా. సో దీనిలో ప్రాఫిట్స్ ఇంక్లూడ్ అయినప్పటికీ కూడాను మన యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే సర్వీస్ చేయడమే. సో కోఆపరేటివ్ సొసైటీ యొక్క మెయిన్ గోలే సర్వీస్ చేయడం, ఓకేనా. సో సర్వీస్ ని మోటివేట్ చేసుకుని, సర్వీస్ ని ఒక ఎయిమ్ గా తీసుకొని స్టార్ట్ అయినటువంటి సొసైటీ ఈ కోఆపరేటివ్ సొసైటీ, ఓకే. నెక్స్ట్ తర్వాత వచ్చేసి స్టేట్ కంట్రోల్, ఓకే. సో ఇక్కడ మనం ఆల్రెడీ క్యాపిటల్ గురించి చూసాం. క్యాపిటల్స్ ఎక్కడ నుండి వస్తుంది, మనకి 3 సోర్సెస్ నుండి వస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెంబర్స్ నుండి వస్తుంది, ఓకేనా. సో మెంబర్స్ క్యాపిటల్ ని కంట్రిబ్యూట్ చేస్తున్నారు. రెండోది వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చేటువంటి గ్రాంట్స్, లోన్స్ నుండి మనకి క్యాపిటల్ అనేది వస్తుంది. మరి గవర్నమెంట్ వాళ్ళు గ్రాంట్స్ మెన్షన్ చేసినప్పుడు, ఓకేనా, సో గవర్నమెంట్ వాళ్ళు అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మరి ఇతను సరిగ్గా ఆ సొసైటీ ఆ అమౌంట్ ని సరిగ్గా ఖర్చు చేస్తుందా లేదా, ఓకేనా. సో ఏమైనా అమౌంట్ ని వీళ్ళు మిస్యూజ్ ఏమైనా చేస్తున్నారా, ఇలాంటి వాటిని చెక్ చేయడం కోసం ఏం చేస్తారు, గవర్నమెంట్ తన హ్యాండ్ ఓవర్ లో తీసుకుంటుంది, ఓకేనా. సో సొసైటీస్ ఎన్నైతే ఉన్నాయో కోఆపరేటివ్ సొసైటీస్, ఓకే, సో మెంబర్స్ ఇచ్చేటువంటి అమౌంట్ కావచ్చు, లేకపోతే లోన్స్, గవర్నమెంట్ ఇచ్చినటువంటి లోన్స్ లేకపోతే గ్రాంట్స్ కావచ్చు, మొత్తాన్ని కూడాను సరిగ్గా వీళ్ళు ఖర్చు చేస్తున్నారా లేదా, మిస్యూజ్ చేయట్లేదు కదా అని చెప్పేసి మనకు చూస్తూ ఉంటుంది, ఓకేనా. సో కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో స్టేట్ ఎప్పుడు కూడాను స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తూనే ఉంటుంది, ఓకేనా. సో దానికోసం వీళ్ళు ఏం చేయాలి అంటే కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు వాళ్ళ ఫైనల్ అకౌంట్స్, ఓకేనా, ఫైనల్ అకౌంట్స్ ప్రాఫిట్ లాస్ సంబంధించిన అకౌంట్స్ మొత్తాన్ని ఏం చేయాలి వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఎక్కడైతే ఆఫీసెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆడిటింగ్ అనేది నిర్వహిస్తూ ఉంటారు, ఓకే. సో సొసైటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ వాడు ఇస్తున్నాడు అమౌంట్, మరి గవర్నమెంట్ వాళ్ళు అమౌంట్ ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ ని సరిగ్గా ఖర్చు చేస్తున్నారా లేదా, మిస్యూజ్ చేస్తున్నారా అనేలాంటి విషయాలు తెలుసుకోవాలి
చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరిగా వీళ్ళు రాసేటువంటి అకౌంట్స్ని వాళ్ళు చెక్ చేయాలి. ఓకేనా. సో అందుకే ఏం చేస్తారంటే వీళ్ళు కూడాను మరి టైం టు టైం ఏం చేయాలి, మరి ఏవైతే అకౌంట్స్ ఉంటాయో ఆ అకౌంట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫీచర్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు, వెరిఫై చేస్తారు. ఓకేనా. సో టైం టు టైం వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫై చేస్తూ ఉంటారు. ఏ కోఆపరేటివ్ సొసైటీ హ్యాస్ టు సబ్మిట్ ది యాన్యువల్ రిపోర్ట్స్. సో ప్రతి సంవత్సరం ఏవైతే రిపోర్ట్స్ వచ్చినాయో, ప్రాఫిట్స్ లాస్ సంబంధించి వచ్చినాయో ఆ రిపోర్ట్స్ మొత్తాన్ని ఏం చేయాలి, అకౌంట్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి మరి సబ్మిట్ చేయాలి, గవర్నమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. మరి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి సంవత్సరం కూడా వచ్చేసి గవర్నమెంట్ కండక్ట్ ది పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్ ఆఫ్ ది ఆడిటెడ్ అకౌంట్స్. సో ఆడిటింగ్ జరుగుతుందా లేదా వాటికి సంబంధించినటువంటి మొత్తం అకౌంట్స్ కూడా ఏం చేస్తారు, వీళ్ళు వచ్చి చెకింగ్ చేస్తారు, వెరిఫై చేస్తారు. ఓకేనా. వాళ్ళు రాసినటువంటి అకౌంట్స్ సరైనవా కావా, వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డ్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అనేది వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు. ఓకేనా. సో ఇది మనకి సొసైటీలో జరిగేటువంటి యాక్టివిటీస్. సో సొసైటీలో అమౌంట్ క్యాపిటల్ మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మొత్తం కంట్రోల్ కూడాను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఓకేనా. సో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, వెరిఫై చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళు కూడా ఏం చేయాలి అంటే యాన్యువల్ రిపోర్ట్స్ అండ్ అకౌంట్స్ ఏం చేయాలి, సబ్మిట్ చేయాలి గవర్నమెంట్కి. ప్రతి ఇయర్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ 8th ప్రిన్సిపల్ వచ్చేసి కంపల్సరీ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ అనేది చేయించాలా అవసరం లేదా, మనం ఇందాక చెప్పుకున్నాం విత్ ఇన్ స్టేట్ ఉంటే కనుక 10 మెంబర్స్ ఉండాలని చెప్పేసి, తర్వాత మల్టీ స్టేట్ అయితే కనుక 50 మెంబర్స్ మినిమం ఉండాలని చెప్పుకున్నాం. ఓకే. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది చేయించాలా అవసరం లేదా, సో ఎక్కడెక్కడ చేయించాల్సి ఉంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మరి విత్ ఇన్ ది స్టేట్ అనుకోండి, అంటే 10 మెంబర్స్తో ఫామ్ అయినటువంటి సొసైటీ అయితే కనుక కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించాలి. ఓకేనా. సో చిన్న సొసైటీ అయితే కనుక కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ప్రకారం వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించాలి. అదే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారు అంటే మల్టీ స్టేట్ దాని మీద. ఓకేనా. సో దీని ప్రకారం ఏం చేస్తారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఓకే. సో కోఆపరేటివ్ సొసైటీ అయితే కనుక 10 మెంబర్స్ అయితే కనుక కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే. అలా కాకుండా స్టేట్ లెవెల్ అనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఉంది, సో దాని ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకేనా. సో ఎక్కడైనా సరే వాళ్ళ కంపెనీ గురించి, ఆ కోఆపరేటివ్ సొసైటీ గురించి రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. రిజిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్కి ఎంతమంది ఉన్నారు మెంబర్స్ మన దగ్గర, వాళ్ళు ఎంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తారు, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేయాలి. ఓకేనా. రిజిస్టర్ ఆఫీస్ అంటాం. ఆ రిజిస్టర్ ఆఫీస్లో మన బిజినెస్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా, మన సొసైటీ యొక్క డీటెయిల్స్. ఓకేనా. సో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు, ఇటువంటి మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా నేను చేయాలి, గవర్నమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ అనేది చేయించాలి. సో రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. లాస్ట్ పాయింట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ ఏం చేస్తాం, మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకేనా. సో ఏవైతే ప్రాఫిట్స్ వచ్చినాయో బిజినెస్లో, ఆ ప్రాఫిట్స్ని మనం ఏం చేయొచ్చు అంటే 3 టైప్స్గా చేయొచ్చు. సో ఏవైతే ప్రాఫిట్స్ వచ్చినాయో, ఓకేనా, సో ఈ ప్రాఫిట్స్ని మనం ఏం చేస్తాం, ఒకటి మెంబర్స్కి ఇచ్చేవచ్చు. మన దగ్గర ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి బోనస్ రూపంలో ఇవ్వచ్చు. ఓకేనా. బోనస్గా ఇవ్వచ్చు. లేకపోతే రేపు తర్వాత ఏవైనా మనకి బిజినెస్కి కావాల్సి వస్తే కనుక, అంటే సొసైటీకి ఏమైనా నీడ్స్ ఏమైనా ఉంటే కనుక మరి ఎంతో కొంత అమౌంట్ ఉండాలి కాబట్టి మనం ఏం చేయొచ్చు, దాన్ని దాయొచ్చు. సో రిజర్వ్ కింద దాన్ని దాయొచ్చు. ఓకేనా. సో రిజర్వ్ లాగా మనం పక్కన పెట్టవచ్చు. ఓకే. సో ప్రాఫిట్స్ ఏవైతే వస్తాయో ఈ సొసైటీని మెయింటైన్ చేయడం వల్ల వచ్చేటువంటి ప్రాఫిట్స్ని మనం మెంబర్స్కి బోనస్ రూపంలో ఇవ్వచ్చు, లేకపోతే మనం రిజర్వ్స్లా, ఓకేనా, బోనస్ ఇచ్చిన తర్వాత కొంత అమౌంట్ ఏమైనా ఉంటే కనుక రిజర్వ్లా పక్కన మనం దాయొచ్చు. ఓకే. సో ఆ రిజర్వ్ని ఏం చేస్తాం, మళ్ళీ ఫర్దర్ ఏమైనా అవసరాలు ఉంటే కనుక వాటికి యూస్ చేసుకుంటాం. సొసైటీకి సంబంధించిన అవసరాలు కావచ్చు. ఓకేనా. సో సొసైటీ పెట్టినప్పుడు మనం బిజినెస్ ఆఫీస్ రన్ చేయడానికి మనకి ఎంతో కొంత ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్కి మనం శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆఫీస్లో ఉన్నటువంటిది ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి బిల్స్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ఎక్స్పెన్స్ కొన్ని ఉంటాయి. సో వాటి కోసం అమౌంట్ని కూడా మనం పక్కన యూస్ చేయవచ్చు. ఈ రిజర్వ్ని మనం యూస్ చేసుకోవచ్చు.
ఓకే. సో వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తాం అంటే మెంబర్స్‌కి ఇస్తాం బోనస్ రూపంలో. అదేవిధంగా కొంత అమౌంట్‌ని రిజర్వ్ కింద దాచుకుంటాం. ఎందుకంటే మెంబర్సే కష్టపడుతున్నారు. బిజినెస్‌ని వీళ్ళే చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేస్తాం ఉన్నటువంటి అమౌంట్‌ని వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తాం. ఓకే. సో మెంబర్సే అమౌంట్‌ని, క్యాపిటల్‌ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. సో వచ్చేటువంటి ప్రాఫిట్స్‌ని కూడా మనం ఏం చేస్తాం వాళ్ళకే పంచిపెడతాం. ఓకేనా. సో దాంట్లో కొంత గ్రోత్ కోసం ఉంచుకుంటాం. అంటే బిజినెస్ కోసం రిజర్వ్ కింద మనం కొన్ని దాచుకుంటాం. రిమైనింగ్ ప్రాఫిట్స్‌ని ఈ పార్ట్నర్స్ ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ మొత్తాన్ని కూడాను మనం బోనస్‌ల రూపంలో ఇచ్చేస్తాం. ఓకే. సో సర్ప్లస్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తున్నాం డిస్ట్రిబ్యూట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బోనస్. సో బోనస్గా ఇస్తున్నాం. లేకపోతే కొంత అమౌంట్ని ఏం చేస్తున్నాం సర్టన్ పర్సంటేజ్ హ్యాస్ రిజర్వ్. సో రిజర్వ్గా ఏం చేస్తున్నాం ఎసైట్ చేస్తున్నాం. అంటే కొంత దాస్తున్నాం, రిజర్వ్గా దాస్తున్నాం. ఓకేనా. సో జనరల్ వెల్ఫేర్ సొసైటీకి ఏదైనా ఇంకా ఏమైనా వెల్ఫేర్ చేయడం కోసం, ఓకేనా. సో ఇంకేమైనా అవసరాలు ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం మరి వాటిని రిజర్వ్ కింద దాస్తున్నాం. ఓకేనా. సో సొసైటీని గ్రోత్ చేయడం కోసం ఆ అమౌంట్ని మనం యూజ్ చేసుకుంటాం. లేకపోతే ఎవరికైనా సరే స్కాలర్షిప్స్ ఇవ్వాలనుకున్నా సరే అంటే మనకి తెలియనటువంటి ఏదైనా ఎక్స్పెన్స్ వచ్చిద్దేమో అని చెప్పేసి ఏం చేస్తున్నాం మనం కొంత రిజర్వ్ని దాచుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి పాయింట్ ఏంటంటే ఏవైతే ప్రాఫిట్స్ వస్తున్నాయో బిజినెస్లో ఈ కోఆపరేటివ్ సొసైటీని నిర్వహించడం వల్ల ఆ ప్రాఫిట్స్ని మనం ఏం చేస్తామంటే మెంబర్స్కి బోనస్ రూపంలో ఇస్తాం. లేకపోతే కొంత అమౌంట్ని ఏం చేస్తాం రిజర్వ్గా దాచుకుంటాం. ఓకేనా. సో ఫర్దర్ యూస్ కోసం ఏం చేస్తున్నాం కొంత అమౌంట్ని దాచుకుంటాం. ఓకేనా. దాన్ని ఏమంటాం రిజర్వ్ అంటాం. ఓకే. సో ఈ మొత్తం కూడాను కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి ఫీచర్స్. ఓకే. సో ఫీచర్స్ అని అడిగినా సరే లేకపోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ అని అడిగినా సరే మనం ఇదే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం కోఆపరేటివ్ సొసైటీ యొక్క అడ్వాంటేజెస్ అదేవిధంగా డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ.